అందరికీ నమస్కారం. పకోడా హబ్ ఫౌండర్ శరత్ ఇస్ లైక్ ఎ బ్రదర్. విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది విజయవాడలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి పకోడా హబ్ 4 బ్రాంచెస్ నడుస్తూ ఉన్నాయి. అండ్ వెరీ గుడ్ రిసెప్షన్ అండ్ అప్రిషియేషన్ ఫ్రమ్ పీపుల్. తర్వాత ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఉంది. అండ్ హైదరాబాద్లో ఇది మాదాపూర్లో ఇది 3వ బ్రాంచ్. ఆల్రెడీ 2 ఎగ్జిస్టింగ్ బ్రాంచెస్ ఉన్నాయి పకోడా హబ్వి, ఇది 3వ బ్రాంచ్. అండ్ సో ఐ విష్ శరత్ లాట్ ఆఫ్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ. అలాగే హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్స్ విష్ దెమ్ గుడ్ లక్. మన మాదాపూర్లో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో పెడతాం అనేది చాలా విశేషం. గివ్ దెమ్ మై బెస్ట్ విషెస్. అండ్ నేను విజయవాడలో వీళ్ళ ఫుడ్ టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా అండ్ క్లీనినెస్లో కానీ నేను పర్టికులర్గా అడిగేది వీళ్ళని ఆయిల్ ఏంటి. జనరల్లీ మనం ఇట్లా ఫ్రైడ్ ఫుడ్ అనేది తింటున్నప్పుడు అట్లీస్ట్ నేనైతే వెరీ పర్టికులర్ ఆయిల్ ఏంటని అడుగుతాం జరిగింది. సో మేము రెగ్యులర్లీ ఆయిల్ చేంజ్ చేస్తాం, రోజుకి 2 times ఆయిల్ చేంజ్ చేస్తామని చెప్పారు. సో ఐ అప్రిషియేట్ దాట్. అండ్ నేను ఫుడ్ టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో ఫర్ స్టూడెంట్స్ కానీ ఇట్లా యంగ్స్టర్స్ కానీ. ఇట్స్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మై బెస్ట్ విషెస్. అండ్ అంటే మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు తప్పకుండా ఉంది. ఆల్రెడీ 88 బ్రాంచెస్ ఉన్నాయి. సో 80 త్వరలో అవుతాయని నమ్ముతున్నాను నేను. సో బెస్ట్ విషెస్ టు పకోడా హబ్. సో ప్లీజ్ ట్రై పకోడా హబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆ కాజు పకోడా చాలా బాగుంది. ఏమండి అంటే నేను ఎక్కువ జనరల్లీ కొంచెం అంటే అప్పుడప్పుడు తిన్నప్పుడు నేను సమోసా కంటే పకోడాలు మన విజయవాడ పునుగులు బజ్జీలు అలాంటివి కదా ఎక్కువ ఇష్టం మనకి. సో వెళ్ళి 2-3 ఐటమ్స్ తిన్నాను నేను విజయవాడలో. సో బాగుంటాయి. పిలిస్తే అప్పుడే, కళ్యాణాన్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు. హలో అండి, నా పేరు శరత్ చంద్ర, పకోడా ఫౌండర్ని. ఇది 2021లో స్టార్ట్ చేశాను పకోడా హబ్ అనేది. స్ట్రీట్ ఫుడ్ని హైజీనిక్గా తీసుకురావాలనేది నా కాన్సెప్ట్. ఇది 8th బ్రాంచ్ అండి, మాదాపూర్లో ఇచ్చాం, దుర్గం చెరువు ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఇది. ఈ అవుట్లెట్కి వెంకటన్న రావడం చాలా సంతోషం. మా దగ్గర చికెన్, నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. వెజ్ డైలీ ఫ్రెష్ ఆయిల్తో ప్రిపరేషన్ చేస్తాం. అంతా హైజీనిక్గా ఉంటుంది, కిచెన్ కానీ అంతా. అన్నీ ఉన్నాయండి, పకోడాస్ ఉన్నాయి, స్టార్టర్స్ ఉన్నాయి, వెజ్ ఉన్నాయండి. వెజ్ మష్రూమ్, పన్నీర్ అన్నీ ఉంటాయండి. సీ ఫుడ్, ప్రాన్, ఫిష్లో వెరైటీస్ ఉన్నాయి, ప్రాన్లో వెరైటీస్ ఉన్నాయి. చాలా హైజీనిక్గా ఉంటాయండి. ఆయిల్ కూడా డైలీ 2 times చేంజ్ చేస్తున్నాం సార్. కొరియాండర్ చికెన్ ఉంటుంది, కరివేపాకు చికెన్ ఉంటుంది, మేతి చికెన్ ఉంటుంది. మేము రిఫైండ్ ఆయిల్ వాడతామండి. డైలీ 2 times చేంజ్ చేస్తున్నాం ఆయిల్ కూడా. అంటే మాకు ఆయిల్ కూడా పెద్ద క్యాచ్ చేయదండి ఐటెంకి. మీరు చూసుకుంటే ఆయిల్ కూడా పెద్ద క్యాచ్ చేయదు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. ఒక స్ట్రీట్ ఫుడ్ మనకి ఒక బండి మీద ఎలా ఉంటుందో ప్రైస్ కూడా అంచుమించు అలాగే ఉంటుంది, ఈజీగా. ఉందండి, ఇది ఆల్రెడీ ఫ్రాంచైజీ అవుట్లెట్. అలా అని కదండి, వెంకటన్న అంటే ఫస్ట్ నుంచి మాకు చాలా అభిమానం. అంటే మాకు వీళ్ళకి కామన్ ఏంటంటే ఎట్లాగో రిలేటివ్స్ ఎట్లాగో అవుతారు. వీళ్ళంతా మా విజయవాడ మెగాస్టార్ అభిమానులు. సో మాది ఒక అనుబంధం అన్నమాట. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఆకలి మీద కూడా ఉన్నాను. ఫస్ట్ కాజు పకోడా టేస్ట్ చేద్దాం. సరే ఇట్లా మీడియా చూపెట్టాను సార్. ఎలా ఉందమ్మా?
చాలా క్రిస్పీగా ఫ్రెష్గా. మీరు కూడా కెమెరాలు పక్కన పెట్టి వచ్చి తినిపించండి. అంటే నిజం చెప్పండి, మీరు ఇక్కడ పిలిచిరనేది కాకుండా మీరు తిన్న దాంట్లో టేస్ట్లలో ఇది బాగుందా, ది బెస్ట్ అంటారా? దీంతో ముందు కూడా ట్రై చేశాను నేను, అందుకనే కాన్ఫిడెంట్గా వచ్చాను. అండ్ కాన్ఫిడెంట్గా అందుకనే చెప్తున్నా బాగుంటుంది. బడ్జెట్ కూడా ప్రైజెస్ అన్ని పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో డెఫినెట్లీ రాను రోజుల్లో ఇంకా బ్రాంచ్ చాలా వస్తాయి. ఇలాంటి పకోడాలు ఇంట్లో మీరు తయారు చేసి తింటారమ్మా? లేదు, ఇప్పుడు నేను పకోడా అమ్ముకే రావాలి. మీరు కారము మసాలాలో ఏది ఇష్టపడతారు? స్పైసీ. ఇది వచ్చేసి చికెన్ లెగ్ పీస్. చూపి వన్ మోర్ బై. అరే ఫోటో రాలే. సరే సార్, మీరు కూడా ఒక బయట చేయండి. మీరు లెగ్ పీస్ పకోడా పక్కన పెడితే మీరు ఒక పక్క లెగ్ పీస్ ఒక పక్క పకోడా ఉంటే ఏది ఏది ఫస్ట్ ముంచుకుంటారు? రెండు బాగుంది. రెండు